అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ. మీరు చూస్తున్నది మనపల్లి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనము ఒక పౌల్ట్రీ ఫార్మ్ దగ్గరున్నాం. భారీ ఖర్చుతో ఒక 4 పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టి రన్ చేస్తున్నారు. ఈ పౌల్ట్రీ ఫార్మ్ టోటల్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంత కాస్ట్ అయింది? తర్వాత ఒక్కొక్క ట్రిప్‌కి ఎన్ని పిల్లలు తీసుకొస్తున్నారు? దాంట్లో ఎంతవరకు నష్టాలున్నాయి? ఎంతవరకు లాభాలు ఆర్జించేదానికి అవకాశం ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఈ పౌల్ట్రీ ఫార్మ్ ఎస్టాబ్లిష్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్. మొత్తం మీ 4 షెడ్‌లు ఒకేసారి కన్‌స్ట్రక్షన్ చేశారా? లేదండి. ఫస్ట్ 2 షెడ్‌లు కన్‌స్ట్రక్షన్ చేశాను. ఓ 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఇంకో 2 షెడ్‌లు చేశాను. ఎంతన్నా ఇప్పుడు షెడ్డు పొడవు ఎంత పెట్టుకున్నారు? వెడల్పు ఎంత పెట్టుకున్నారు? ఓవరాల్‌గా ఒక్కో షెడ్ కన్‌స్ట్రక్షన్‌కి ఎంత పడింది మీకు? మేమొచ్చి పొడవు 110 అడుగులు పెట్టుకున్నాము. వెడల్పు 24 అడుగులు పెట్టుకున్నాము. అంటే అది మామూలుగా అయితే 2,500, 2,700 దాకా ఏసుకోవచ్చు. కానీ మేము 2,000 ఏసుకుంటున్నాం. ఎందుకంటే 2,000 ఏసుకోవడం వల్ల బర్డ్స్ చాలా ఫ్రీగా తిరుగుతాయి. దానివల్ల గ్రోత్ ఎక్కువ ఉంటుందని మేము అలా పెట్టుకున్నాం. హైట్ ఎలా పెట్టారండి? హైట్ వచ్చి మామూలుగా ఏంటంటే ఈ ఎడ్జెస్‌లో హైట్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. గాలి ఎంత బాగా వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి. దాన్ని బట్టి గ్రోత్ వస్తది. అందుకని మేము మాక్సిమం 6 ఫీట్ పెట్టాం. సైడ్‌లో. మధ్యలో వచ్చేసరికి మధ్యలో వచ్చేసి అది అంత మెజర్‌మెంట్ ఏం లేదు. మాకేంటంటే ఎడ్జెస్‌లో 6 ఫీట్ పెట్టాము. దాని మీద టాపర్ పెట్టేసి ఇంకెంత వెళ్తే అంత. అంతే. దానివల్ల మాకు పెద్ద యూజ్ ఏం లేదు. మాకు ఎడ్జెస్‌లో మాత్రమే 6 ఫీట్ కన్నా ఎక్కువ ఉంటేనే మంచిది. మధ్యలో కూడా దాదాపుగా ఒక 10 అడుగుల వరకు పెట్టినట్టున్నారు. 10, 12 అడుగులు పైనే. 12 అడుగులు ఉంటాయి. మధ్యలో అవి వేసాం. అవి కోసాలు. 12 అడుగులు కోసాలేసాం. 12 అడుగులు కోసాలేసాము. ఒక 2 ఫీట్ వచ్చి భూమిలోకి వెళ్ళిపోయి ఉంటాయి. మాక్సిమం అదే 10, 11 ఉంటుంది. ఇప్పుడు 1 ఇయర్ నుంచి ఆల్రెడీ షెడ్‌లో చూస్తున్నారు కదా! ఈ విధంగా సైడ్‌లో వచ్చేసి ఒక 6 ఫీట్ హైటు, మిడిల్‌లో వచ్చేసరికి ఒక 10 ఫీట్ హైటు, పక్కన వచ్చేసరికి ఒక 8 ఫీట్ దాకా ఉంటది. అంటే ఓవరాల్‌గా ఒక్కొక్క వరుసకి సైడ్‌లో ఆ సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి, మిడిల్‌లో ఒకటి, మళ్ళా లోపల షెడ్‌లోనే ఆ సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి పిల్లర్స్ వచ్చున్నాయి. రకంగా చూసినప్పుడు ఇప్పుడు సమ్మర్ కూడా ఆల్రెడీ చూసుంటారు మీరు. సమ్మర్‌లో ఏమన్నా ఎక్కువ హీట్లు ఇలా రావడం గాని ఇలాంటివి ఏమైనా ఫేస్ చేసారా? మామూలుగా సమ్మర్ అంటేనే ఈ పౌల్ట్రీ ఫామ్‌లోనే ఎక్కువ మోర్టాలిటీలు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. మేము ఈచ్ వన్ ప్రతి 10 ఫీట్‌కి ఒక ఫ్యాన్ ఉంటుంది. అయినా కానీ మోర్టాలిటీలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే అంత హీట్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. అందులో పైన రేకులు కూడా వల్ల మేము ఇంతకుముందు ఏంటంటే వాటిపైన స్ప్రింక్లర్స్ ఉండేవి. మేము ఇంకా దాన్ని పెట్టివ్వలేదు. పెట్టించుంటే మాత్రం కొద్దిగా సేఫ్ జోన్‌లో ఉండేవాళ్ళం. లాస్ట్ టైం సమ్మర్‌లో కూడా మాకు ప్రతిసారి ఒక 60, 70 బర్డ్స్ మోర్టాలిటీలు వస్తాయి. కానీ లాస్ట్ టైం వచ్చి 120, 130 అలా వచ్చాయి. అంటే దాన్ని బట్టి మీరు బేర్ చేసుకోవచ్చు. ఎన్ని పోతాయి, ఎన్ని సేవ్ అవుతాయి. 60, 70 అంటే ఎన్నిటికి 60, 70 మోటార్లకి? మేము మామూలుగా ఈచ్ వన్ దాంట్లో 2000 బోట్స్ వేస్తాం. 2000 వేస్తాము. 2000కి కంపెనీ వాడు 2% ఇస్తాడు. 2040 ఇస్తాడు. మనకేంటంటే దాంట్లో ఎన్ని మోర్టాలిటీలు అనేది తక్కువైతే అంత మంచిది. మాకు మ్యాక్సిమం 60, 70 మోర్టాలిటీలు వస్తాయి. 60, 70 అంటే అది ఇట్స్ గుడ్ అంటే మా ఫీల్డ్లో. మన ఏంటంటే కొత్త ఫార్మ్స్ కాబట్టి మోర్టాలిటీ వైజ్ కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇంకోటి వచ్చి మేము ఇక్కడ లోకల్లో ఉండేదానికి మాకు డిఫరెన్స్ వాటర్ పైప్ లైన్ ఉంది కదా, ఆ పైప్ లైన్ అనేది ఇది నేను యూట్యూబ్లో చూసే పెట్టించాను. అవి ఇక్కడంతా గ్రౌండ్ లెవెల్లో ఉంటాయి. మేము అలా గ్రౌండ్ లెవెల్లో పెట్టేయకుండా పైనే పెట్టించి పైన నుంచి ప్రతి దానికి వాల్ సిస్టమ్ పెట్టేసాం. ఇప్పుడు మన నైట్లు వర్కర్స్ పడుకో ఉంటారు, లేదంటే వాటెవర్ ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది, లీక్ అయినప్పుడు ఏదో టైంలో వెళ్ళి చూసినప్పుడు అంతవరకే ఆఫ్ చేసుకొని మిగతాదంతా వర్క్ అవుతుంది. అందువల్ల మేము పైన పెట్టించాం. పైన పెట్టి ప్రతిదానికి వాల్ పెట్టారు. ప్రతి దానికి వాల్ పెట్టేసాం. ఈచ్ వన్ ప్రతి దానికి వాల్ పెట్టేసాము. మెడిసిన్ కావాలన్నా వెనకాల ఆపేసుకోవడం. ముందు ప్రతి 2 డ్రింకర్స్కి ఒక వాల్ ఉంటుంది. అదేమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు అదొక్కటే ఆపేస్తాము. మిగతా అన్నీ వర్క్ అవుతూ ఉంటాయి. దానివల్ల మేము కొద్దిగా సేఫ్లో ఉంటాం. సో, ఇప్పుడు ఈ వాటర్ సిస్టమ్‌కి కంప్లీట్‌గా ఇప్పుడు 4 షెడ్స్‌కి వాటర్ సిస్టమ్ వేయడానికి ఎంత అయిందన్న ఈ విధంగా? మాకు ఈచ్ వన్ వచ్చి అలా నేనైతే వేయలేదు. అంటే పర్టికులర్గా దానికి ఒక్కదానికే అని. నేనేందంటే ఇక్కడ ఇటు సైడ్ ఉండే షెడ్లన్నీ కింద గ్రౌండ్ లెవెల్‌లో ఏముండవు. మనం అలా వేయలేదు. కొద్దిగా స్టాండర్డ్ వైజ్ చేసాము.
ప్లస్ వచ్చి గ్రౌండ్ మొత్తము ఫ్లోరింగ్ లాగా, కింద బెడ్ కంకర వేసి ఫ్లోరింగ్ లాగా. దానివల్లే మాకు కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఎక్కువైంది, కానీ అది లైఫ్ ఎక్కువ వస్తుందని చేయించాం. మాకు మొత్తం 4 షెడ్ల మీద మ్యాక్సిమం 25 లక్షల దాకా ఉంటుంది. ఓన్లీ కన్స్ట్రక్షన్ వరకు 20. ప్లస్ ఇవి మొత్తము స్ప్రింక్లర్స్ అయితేనేమి, ఇవి ఫీడర్స్ అయితేనేమి, డ్రింకర్స్ అయితేనేమి మొత్తం ఒక 25 lakhs ఉంటుంది ఇప్పుడు దాకా. ఇప్పుడు ఈ ఫీడర్స్, డ్రింకర్స్ ఎన్ని పిల్లలకి ఒకటి ఉంటే బెటర్ అండి? 40 నుంచి 50, ఈచ్ 50 బర్డ్స్ లోపల ఒకటి ఉండాలి. అప్పుడు మేమేం చేస్తామంటే 50 పెట్టేస్తాము, 2000 40 కౌంట్ లెక్కన, కాబట్టి మాకు సరిపోతాం. ఇప్పుడు షెడ్ని కూడా 2 partsగా డివైడ్ చేసినట్టున్నారు కదా, ఒక్కొక్క పార్ట్లో ఎన్ని పిల్లలని డివైడ్ చేశారండి? అట్లా ఏం డివైడ్ చేయం మనం. అంటే ఏం చేస్తామంటే కొంత భాగము ఫీడ్కి పెడతాము. ఫీడ్కి డ్రింకర్సు, ఫీడర్సు అవి పెట్టుకునేదానికి కొంత భాగం ఫీడు. వాస్తవంగా అయితే పెద్ద పెద్ద షెడ్యూల్ అలా పెట్టరు, ఎక్కడ పడితే అక్కడే పెట్టేస్తారు. అంటే ఒక దగ్గర 10 నట్టు వేసేస్తారు ఫీడ్ బస్తాలు, ఇంకో 2 కాలాల తర్వాత ఇంకో 10 వేసేస్తారు. అలా వేసుకుంటూ వెళ్ళిపోతారు. మనం ఏంటంటే షెడ్ మాకు చాలా ఎక్కువ ఉంది కదా, అంటే మ్యాక్సిమం 2700, 2800 పడే షెడ్ని మేము 2000 వేసుకుంటున్నాం. అందుకని మేము కొంత ఒక 10 feet ఉండేదాన్ని దాన్ని ఆఫ్ కట్ చేసుకొని మేము ఫీడ్కి వాటికి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫీడ్ కొద్దిగా దెబ్బతినకుండా బాగుంటుంది. టోటల్గా ఓవరాల్గా ఒక షెడ్లో 2700 వరకు కెపాసిటీ ఉంటే 2000 పిల్లలు అయితే 2000 వేస్తాం మనం. 2000 వేయడం వల్ల మాకేంటంటే ఫ్రీగా తిరుగుతాయి. ఇప్పుడు బర్డ్స్ ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఎండాకాలం వచ్చినప్పుడు వాటి హీటే వాటికి డేంజర్. అప్పుడు ఏమవుతుందంటే గాలి ఇటు పట్టినా కూడా తిరుగుతూ ఉంటుంది, కాబట్టి ఫ్రీగా ఉంటాయి. బర్డ్స్ కొంత తొందరగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇవి ఎక్కడి నుంచి తీసుకొస్తారన్నా? మీరు వేరే కంపెనీతో ఏమన్నా టైప్ అట్లా తీసుకొస్తారా, లేకుంటే మామూలుగా కొనుక్కొని వస్తారు తెలిసిన దగ్గర బయట? మేమైతే ఏ కంపెనీతో టైఅప్ అవ్వలేదు. కాకపోతే మేము ఇప్పుడు కనీసం ఒక 20 బ్యాచ్లు లాగా వేసుంటాం. 20 నుంచి 18 అలా వేసుంటాం. 1-2 సార్లు బయట తెప్పించాం, కానీ మాకు వాటి మీద పెద్దగా నమ్మకం లేదు. VHL కంపెనీతో తీసుకునేవాళ్ళం. VHL కంపెనీ చిక్స్ తీసుకునేవాళ్ళం. అవి మాకు బాగున్నాయి. ఇంతకుముందు వేరే ఒకటి బయట తీసుకున్నాం, వాటి మీద మాకు పెద్దగా నమ్మకం లేదు. VHL కంపెనీతో మాట్లాడుకొని వాళ్ళ పిల్లలే తీసుకుంటాం. మనకి ఎప్పుడు కావాలన్నా వాళ్ళు సర్వ్ చేస్తారు. ఎక్కడన్నా అది లొకేషన్? అది తమిళనాడు చిత్తూరు ఉంటుంది, తమిళనాడు ఉంటుంది, హోసూరు తమిళనాడులో. అక్కడి నుంచి వస్తాయి చిక్స్. ఎలా కాస్ట్ పడుతుంది? మీరు వన్ డే చిక్ తీసుకొస్తారా? అది వన్ డేనే. అది అక్కడైతే అసలు భూమి మీద కూడా పెట్టదు పాలు, జస్ట్ మిషనరీలోంచి హెచ్చరీలోంచి మన ప్యాకింగ్లో అట్టలు వస్తాయి, ఆ అట్టల్లోంచి వచ్చేస్తాయి. అవి వన్ డే కూడా అక్కడ ఉండవు. మనకి రేట్ వైజ్ అయితే అది కంపెనీ మార్కెట్లో ఎలా ఉంటుందో త్రూఅవుట్ ఇండియాలో ఉంటుంది. ఆ మార్కెట్ని బట్టి ఒక్కో రోజు 50 రూపీస్ ఉండొచ్చు. ఇప్పుడు మీరు తీశారు కదా ఫస్ట్ బర్డ్, అది వచ్చి 23 రూపీసే. ఇప్పుడు ఈ పెద్ద పిల్లలు ఉన్నాయి కదా, ఇవి వచ్చి 40 రూపీస్, 32 రూపీస్. లాస్ట్ సమ్మర్లో బ్యాచెస్ తీసాం, అది 50 రూపీస్, 51 రూపీస్ దాకా వెళ్ళినాయి. ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి రేట్స్. అది మార్కెట్. అది మేము ఫీడ్ కూడా VHL ప్రస్తుతానికి VHL వాడుతూ ఉన్నాం. VHL బాగానే ఉంది. అది ఇప్పుడు ఇవి ఎన్ని రోజులకి మనకి మళ్ళీ కటింగ్ వస్తాయండి? 50 days అవుతుందండి. 45 నుంచి 50 days వస్తాయి. తక్కువలో కూడా వస్తాయి కానివ్వండి, అంత బాడీ అంత ఫిట్గా ఉండదు. అందుకని మేము మ్యాక్సిమం 45 days 50 days ఉంచుతాం. 45 days ఉంటే ఎన్ని కేజీలు వస్తుంది? 50 days ఉంచితే 2.5 kilo వస్తుందండి. 2.5 kilo వస్తుంది. మేము ఒకటే ఫీడ్, కంపెనీ ఫీడ్ వాడతాం. దానివల్ల మాకు కొద్దిగా గ్రోత్ ఉంటుంది. లోకల్ ఇంకేం వాడం. ఈ ఓవరాల్గా ఒక యావరేజ్గా ఒక 40 రూపీస్ పిల్ల కాస్ట్ ప్లస్ ఫీడింగ్ ఎంత అవుతుంది దీనికి ఓవరాల్ 45 daysకి? అందరూ ఏమనుకుంటారంటే బర్డ్స్ కాస్ట్ ఎక్కువ అనుకుంటారు. కాదు, మీ పౌల్ట్రీ ఫామ్స్లో నేను అదే అవగాహన లేకుండా వచ్చాను. ఇప్పుడు మాకు ఒక షెడ్లో వచ్చి 2000 పిల్లలు మనం వేస్తే దానికి బాట్ కాస్ట్ వచ్చి మీరు అన్నట్టు 40 రూపీస్ అయితే 80,000 వచ్చి బాట్స్ అయిపోతాయి. మా వర్కర్స్కి 2 months శాలరీ ఇస్తాం. 2 months అవుతుంది కదా, దానికి మెడిసిన్ ఎంత ఒక 10,000-12,000 లోపలే అయిపోతుంది ఈచ్ వన్. మనం మాట్లాడుకునేది ఒక ఫారం గురించి. ఫీడ్ కాస్ట్ వెళ్ళిపోతుంది, 3.5 lakh అయిపోతుంది. ఫీడే కాస్ట్ ఎక్కువ. మొత్తము మీరు అన్నట్టు 50 రోజులకి మ్యాక్సిమం 150-160 bags వేయాల్సి వస్తుంది మనం. ఈచ్ బ్యాగ్ వచ్చి 2100, 2200, 2300 అలా.
దాన్ని బట్టి మనకు ఏంటంటే మనం ఇక్కడ లోకల్ కదా, మనం కంపెనీ కాదు కాబట్టి మన కాస్ట్ వైజ్ కొద్దిగా ఎక్కువ ఫీడ్. అదే కంపెనీ వాళ్ళు చిక్కు వాళ్ళదే ప్లస్ ఫీడ్ వాళ్ళదే కాబట్టి కాస్ట్ కొద్దిగా వాళ్ళకి తగ్గుద్ది. అందుకని ఆ చిత్తూరు సైడ్ వాళ్ళకి గిట్టుబాటు అవుతూ ఉంది. మనం ఏంటంటే అక్కడి నుంచి మనకు అది మొత్తం ట్రాన్స్పోర్ట్ అవన్నీ కలుపుకొని ప్రతి బ్యాగ్కి ఒక 100-150 రూపాయలు ఎక్స్ట్రా పడతా ఉంటుంది. ఇప్పుడు ఆ విధంగా చూస్తే ఓవరాల్గా ఎంత పడవచ్చు ఒక కోడి కట్టింగ్ వచ్చే టైంకి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది దాని మీద? అదే ఇప్పుడు చెప్పాను కదా, మొత్తం మీద 4.5 లక్షలు అవుతుందండి. అంటే 2000 2,000 పిల్లలకి 3.5 లక్షలు ఫీడ్ అవుతుంది. ఒక 70,000-80,000 చిక్స్ అవుతాయి. అక్కడ నుంచి వర్కర్స్కి ఒక 2 months శాలరీ ఒక 25,000 అవుతుంది. అంటే మేమేంటంటే 4 షెడ్లు కదా, 2 షెడ్లు ఒక వర్కర్స్ చూసుకుంటారు. మేము అలా మెయింటైన్ చేస్తున్నాం ఇక్కడ. మెడిసిన్కి అయితే ఒక 10,000-12,000 అవుతుంది. ఇది వాటర్ పడకుండా సైడ్లు పట్టలు కూడా వేసిస్తారా వర్షం వచ్చినప్పుడు? అవి ఏంటంటే ఫస్ట్ 5 days బ్రూడింగ్ ఉంటుందండి. ఫస్ట్ 5 days 2 పక్కల మేము ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళం, పొడుగ్గా పెట్టేవాళ్ళం 110 feet. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఎక్స్పెన్స్ ఎక్కువైపోతా ఉంది. అందుకని మేము 50 feetకి అలా పట్టలు కట్టేస్తాము. ఒక 5 రోజులు బ్రూడింగ్ ఉంటుంది. ఆ బ్రూడింగ్ ఎంత సక్సెస్ అయితే చిక్స్ అంత బాగుంటాయి. ఫస్ట్ 3 days బ్రూడింగ్ మంచిగా ఉండాలి. మా వర్కర్స్కి మేము చెప్పేది కూడా అదే, ఫస్ట్ 3 days వాళ్ళు పిల్లల్ని ఎంత కదిలిస్తూ ఉంటారో, వాటికి ఎంత అంటే అవి ఒక దగ్గర కూర్చోకుండా లేదా తొక్కుడు పడకుండా ఎంత మంచిగా ఉంటే ఆ చిక్స్ అంత యాక్టివ్గా ఉంటాయి. ఫస్ట్ 3 days అనేది చాలా ఇంపార్టెంట్ మా పౌల్ట్రీలో. అంతే. అంటే ఫస్ట్ 3 days వీటికి అంటే లైట్స్ అవి పెడతారా? బ్రూడింగ్ లైట్స్ పెడతాము. మాకు ఎలా అంటే ఇప్పుడు మేము 2,000 పిల్లలు తెప్పిస్తాం కదా, 20 లైట్లు పెడతాం. 200 watts మాకు 20 లైట్లు పెడితే అప్పుడు వాటికి సరిపోతుంది. ప్లస్ బొగ్గులు కూడా పెడతాం మేము. బొగ్గులు బస్తా తెస్తాము. కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా కానీ మనకేంటంటే ఆ బ్రూడింగ్ అనేది ఎంత సక్సెస్ అవుతామో తర్వాత ఉండే 40-45 days అంత రేట్ ఉంటుంది దానికి. లేకపోతే తర్వాత ఇబ్బంది పడతాం. అందుకని మనకి టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేయాలన్నా మనం తీసుకొచ్చినప్పుడు? టెంపరేచర్ మనం అంటే ఫస్ట్లో పెట్టేవాళ్ళం. మనం ఎలా అంటే మనం లోపలికి వెళ్తే మనకు చెమట పట్టాలి. ఆ హీట్కి మనకు చెమట పడతా ఉంటుంది ఫస్ట్ 3 days. ఆ టెంపరేచర్ని తగ్గకుండా అలా పెట్టేవాళ్ళం. 38-40 అలా మ్యాక్సిమం. ఇట్లా మనం 40 తగ్గకుండా ఉండేదానికి ఏమన్నా దానికి డివైస్ ఏమన్నా వాడతారా, లేకుంటే నార్మల్గా ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద? ఫస్ట్లో అయితే నేను టెంపరేచర్ ఎక్విప్మెంట్ తెచ్చి పెట్టేవాడిని. తర్వాత మా శివయ్య ఎందుకు వెళ్ళలేదా నేను చూసుకుంటాను అన్నాడు. ఆయనకు తెలుసు కాబట్టి ఆయనే పెట్టి ఆయనే చేసుకునేవాడు. అంతే. సో ఈ విధంగా స్టార్టింగ్ ఒక 3-4 days లేదంటే ఒక 5 days బ్రూడింగ్ ఇస్తారు. తర్వాత ఓవరాల్గా వీటికి స్టార్టింగ్ 1 day నుంచి 45 days వరకు ఆ సైకిల్ ఎలా ఉంటుందన్న, మీరు మామూలుగా దానా ఇచ్చే సైకిల్ అనేది? టోటల్ ఫీడ్ వచ్చి 3 types ఆఫ్ ఫీడ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చి 14 daysకి ఒక ఫీడ్ మారుస్తాం. ఫస్ట్ ఫ్రీ స్టార్టర్ ఉంటుంది. 14 days వస్తుంది. 20 bags పెడతాం మేమైతే. కంపెనీ వాళ్ళు అయితే 40 bags వాళ్ళది మెజర్మెంట్. మేము 20 పెడతాం. తర్వాత 14 days అంటే ఇంకో 2 weeks దాకా స్టార్టర్ అని ఉంటుంది, అది పెడతాము. దాని తర్వాత ఇంకా ఫినిషర్ పెట్టేస్తాం. ఫినిషర్ అంటే గుళికలు అంటారు, ఇక్కడ లైట్గా గుళికలు అంటారు, వాటిలో పెట్టేస్తాం పెద్ద మేత. ఇంకా అది లాస్ట్ దాకా అదే ఫీడ్ పెట్టేస్తాం. ఇంకా మాకు ఎక్కువ కాస్ట్ అయితే ఇక్కడ వాటర్ ప్యూరిఫై అయ్యేదానికి, శానిటైజ్ అయ్యేదానికే కాస్ట్ ఎక్కువ అవుతుంది. అదొక్కటే 3,500 అవుతుంది ఈచ్ ఒక షెడ్లో. అదొక్కటే కాస్ట్. మిగతా అంతా చాలా నార్మలే, ఎక్కువ కాస్ట్ అయితే ఉండట్లేదు. అదొక్కటే సోక్రేనా అని వాడతాం మేము. అది ఇంతకుముందు 1 లీటర్ 1 గ్రామ్ ఉండేది. అది ఇప్పుడు మేము 3 లీటర్స్కి 1 గ్రామ్ వేస్తున్నాం. అంటే తక్కువ, చాలా 10 లీటర్స్కి 1 గ్రామ్ ఉండేది. మేము ఇప్పుడు ఏంటంటే 10 లీటర్స్కి 3 గ్రామే వేస్తున్నాం, 3 ml వేస్తున్నాం. దానివల్ల ఏంటంటే కొద్దిగా మాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. లేకపోతే ఈక్వల్ అలా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అవి వస్తూ ఉండడం వల్ల మేము కొద్దిగా దాన్ని పెంచాం డోసు. ఫిల్ చేసి ఒకసారి వాటర్ అది పెట్టేస్తే ఒక 20 minutes తర్వాత దాంట్లో ఏమన్నా బ్యాక్టీరియా ఏమున్నా చనిపోతుంది. అప్పుడు ఆ వాటర్ తాగితే ఇబ్బంది లేకుండా ఉంటాయి. అంతే. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటరే మెయిన్ ఇంపార్టెంట్. ఫీడ్ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పౌల్ట్రీలో వచ్చి వాటరేనండి. వాటర్ ఎంత మంచిగా తీసుకుంటే
ఎంత మంచి వాటర్ అయితే దాన్ని బట్టి ఆ చిక్ అనేది గ్రోత్ ఉంటుంది. ఫస్ట్ 2-3 డేస్లోనే వాటర్లో మనం శానిటైజ్ సరిగ్గా చేయకపోయినా మా వర్కర్స్ ఏమైనా తప్పు చేసినా మాకు కనిపించేస్తుంది అది. మన బర్డ్ని మోర్టాలిటీ అయిన బర్డ్ని ఓపెన్ చేసి చూసాం. చేసినప్పుడు పైన తెల్లగా పొరలాగా అలా వస్తాయి. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఈక్వల్ ప్రాబ్లం. ఈక్వల్ అంటే వాటర్ శానిటైజ్ అవ్వకుండా అది ఒకవేళ మా వర్కర్ మర్చిపోయినా దాని ఎఫెక్ట్ కనిపించేస్తుంది. అలా మేము అందుకనే దాన్ని ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుంటా ఉంటాం మా వర్కర్స్. ఇది 45 డేస్ అయిన తర్వాత పిల్లలన్నీ మీకు షాప్ ఉందన్నారు కదా, చికెన్ షాపు, అక్కడ సేల్ చేస్తారా లేకుంటే బయట కంపెనీలకి ఇవి అట్లా ఇచ్చేస్తారన్నా? అంటే మేము మొత్తం 2000 వేస్తాం కదా ఒక షెడ్లో. ఇవి ఏంటంటే వన్స్ వచ్చిన తర్వాత 1 వీక్లో అయిపోవాలండి. 1 వీక్ దాటితే ఇంకా మనకి ఫీడు ఎక్స్ట్రా అయిపోతూ ఉంటుంది తీసేసుకోవడం. 45-50 డేస్లో స్టార్ట్ చేస్తాము. మేము ఎలా చేస్తామంటే రేట్ చూసుకొని ప్రజెంట్ మేము ఒక 1000 చిక్స్ దాకా మేము కోసేసుకుంటాం. మేము కటింగ్కి మా షాపుకి పంపించేస్తాం. ఇంకో 1000 చిక్స్ వచ్చి బయటికి పంపిస్తాం. అంతే. అప్పుడు బయట అంటే ఇక్కడ ఉండే మార్కెట్, చిత్తూరు మార్కెట్ వాళ్ళు చాలా లెస్లు ఎక్కువ ఇస్తారు. ఆ లెస్లో మనం ఇక్కడ ఇస్తే మనకు సెట్ అవ్వదు. ఈ బిజినెస్ వాస్తవానికి అంత సక్సెస్ అవ్వదు. మనం ఏంటంటే మన ఓన్ షాప్ ఉండడం వల్ల సగం చిక్స్ మనం కోసుకుంటాం, సగం చిక్స్ ఒక బండికి లిఫ్ట్ చేస్తాం. ఆ లిఫ్ట్ చేయడం వల్ల వాళ్ళకి 25, 26, 27 అలా ఇవ్వడం వల్ల దాన్ని బేర్ చేసుకుంటే ఒక 20 రూపీస్, 18 రూపీస్ అలా మనకు సెట్ అయితే దానివల్ల ఒక టైంలో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది లాస్ట్ టైం. ఇప్పుడు మనం పౌల్ట్రీ అనేది అంత మంచిది కాదు. అంటే ఇప్పుడున్న రేట్ వైజ్ పిల్లలు చూస్తే మొన్నటిదాకా 40 రూపీస్ ఉండింది, ఇప్పుడు చూస్తే తగ్గిపోయింది చిక్కు. దానివల్ల ఏంటంటే రేపు రేట్ అనేది ఎలా ఉంటుందో అనేది తెలియదు. రేట్ వైజ్ చూసుకుంటే 110 రూపీస్ ఈచ్ కేజీ మాకు పడితేనే గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడున్న లోకల్ పౌల్ట్రీ కంపెనీ వేరు. అది 110 రూపీస్ మాకు వస్తే మా వర్కర్స్కి పోను మాకు రూపాయి ఉంటుంది, లేకపోతే ఇంకా కష్టమవుతుంది. అలా మన షాప్ అడ్రస్ ఎక్కడన్నా చికెన్ షాపు? అది కావాలి ముస్నూరు మాది. ముస్నూరులో ఎస్కేఎం అని చికెన్ స్టాల్. అది మాకు సండే ఒక 300 బోట్స్ పోతాయి. డైలీ ఒక 100, 120, 150 అలా పోతూ ఉంటాయి. మేము ఒక ఈ వీక్ స్టార్ట్ చేస్తాం. సండేకి స్టార్ట్ చేసి నెక్స్ట్ సండేకి ఒక 1000 బోట్స్ సరిపోతాయి మాకు. ఇంకో 1000 బండికి లిఫ్ట్ చేస్తాం. అప్పుడు అయిపోతాయి. ఇంకా ఎక్కువ రోజులు ఉన్నా కానీ అది రిస్క్ అనమాట. రేట్ చూసుకొని ఎత్తేస్తాం. అలా ఎస్కేఎం చికెన్ షాపు ముస్నూరు. ఏదన్నా ల్యాండ్ మార్క్ ఉందా గుర్తుపడడానికి అట్లా? ముస్నూరు సెంటర్లోనేనండి. రాజశేఖర రెడ్డి స్టాచ్యూ, ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంటుంది దాని పక్కనే. అంతే. మనకి ఏమన్నా బల్క్గా తీసుకుంటే రేటు లెస్ చేయడం కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటాయా? చేస్తామండి. హోల్సేల్లో తీసుకుంటే కన్సెక్షన్ ఇస్తాము. అది మంచి కన్సెక్షన్ ఇస్తాము. మాకు ఆల్రెడీ సైడ్ కొద్దిగా 25 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి మాకు. కాబట్టి మేము మ్యాక్సిమం ఆర్డర్స్ ఎక్కువ కొడతా ఉంటాం. మనం అదే నేను చెప్పాను కదా ఇందాక 110, 115 రూపీస్ ఇప్పుడున్న రేటుకి వాటికి సెట్ అయిపోతే మనకు 135, 140 ఉంటే మనం బండికి లిఫ్ట్ చేసిన 110 రూపీస్ ఉంటే మనకి ఈచ్ ఫామ్ మీద ఒక 40,000, 50,000 అలా వస్తుంది.